బ్లాక్ ఉందా? నా పేరు వసా పల్లపరాజు. భారతీయ జనతా పార్టీ చేనేత విభాగంలో రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. అంతకుముందు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాలో 2 సార్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశానండి. ఈ రోజున చాలా బాధాకరమైన విషయం, మీ అందరూ కూడా దిగ్భ్రాంతికి కూడా గురైన విషయం ఏంటంటే, మా మాజీ విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కోటా శ్రీనివాసరావు గారు మరణించడం అనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి అలాగే బాధకు లోనయ్యాము. వారు ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారు. వారు 1999 నుంచి 2004 కాలంలో వారు కోట శ్రీనివాసరావు గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 1999 2004లో కూటమి అభ్యర్థిగా ఆ రోజున తెలుగుదేశం మరియు బీజేపీ కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. ఆ రోజున ఎనలేని సేవ చేశారు. ఆ రోజున ఆ కాలంలో ఆ రోజున వారి యొక్క గెలుపుకి కృషి చేసినటువంటి పెద్దలు ఎల్ఆర్కే ప్రసాద్ గారు, కోలపల్లి గణేష్ గారు, మరియు పివి ప్రసాద్ గారు, దేవరకొండ శ్రీరామ్ గారు, దేవరకొండ బాలకృష్ణ గారు, అలాగే లక్ష్మీనారాయణ, ఇటువంటి తదితర పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వారి విజయంలో ఎనలేని పాత్ర పోషించి తద్వారా వారు రాజకీయంగా అసెంబ్లీలో అడుగు పెడతానికి కృష్ణలంక ప్రాంతంలో వారు బాగా కృషి చేశారు. అలాగే పడమట ప్రాంతంలో ఇప్పటికి ముమ్మినేని ప్రసాద్ గారు ఇలాగా పెద్దలందరూ ఉండి కూడా ఆ రోజున వారి గెలుపులో కీలక పాత్ర వహించారు. అంతేకాకుండా వారు అంత బిజీ షెడ్యూల్లో కూడా అంటే వారు నటుడిగా అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా ప్రజాసేవకు సంబంధించినంత వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ఎప్పటికప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే కనుక దానికి ప్రత్యేక వ్యక్తులు నియమించుకొని వారి ద్వారా ఆ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా అటువంటి ప్రణాళికనైతే కనుక వారు రూపొందించుకొని ప్రజలకు సేవ చేసిన మాత్రం అద్వితీయం.